సీఎంఓ అధికారుల కూర్పులో కాంగ్రెస్ పాలకులు విఫలమయ్యారు. తొలుత గొప్పగా వల్లెవేసినటువంటి సిద్ధాంతాలు, సూత్రాలే రాను రాను పాలకులకు వెగటుగా మారాయి. అధికారుల కూర్పులో కొత్త ప్రయోగాలంటూ చేసినటువంటి ప్రకటనలు వికటించాయి. ముచ్చటపడి పెట్టుకున్నటువంటి ముఖ్య అధికారులకు వరుసగా ఉద్వాసన పలుకుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియమించుకున్నటువంటి తొలి టీంలో ఒకరిద్దరు తప్ప ప్రస్తుతం అందరినీ సీఎంఓ నుంచి గిట్టివేశారు. ఇది ఒక సీఎంఓ కథ. అధికార పీఠం ఎక్కగానే సీఎం కోసం పనిచేసే అధికారుల కూర్పులో కొత్త ప్రయోగాలు చేస్తున్నామంటూ ప్రకటనలు గుప్పించిన వృత్తాంతం. పారదర్శకత, క్రమశిక్షణ, సామాజిక సమీకరణాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మన్నో మశానమంటూ ఎన్నో నీతి పాఠాలు వల్లిస్తూ తీసుకున్న నిర్ణయాల విఫల గాథ. కొత్తొక వింత, పాతొక రోత అన్నట్లు అప్పుడే అధికారంలోకి వచ్చిన ఓపు ఉడుకు మీద వాళ్ళు ఏది చెప్తే అది చెల్లుబాటు అయిన వైనం. కట్ చేస్తే జస్ట్ కొద్ది రోజులకే డామిట్ కథ అడ్డం తిరిగిందని తరలు పట్టుకున్న కహాని. ముఖ్యమంత్రి ముచ్చటపడి పెట్టుకున్న ముఖ్యాధికారులు ఒక్కొక్కరుగా ఉద్వాసనకు గురవుతున్న ఇతివృత్తం. అచ్చంగా వాళ్ళు వల్లవేసిన సిద్ధాంతాలు, సూత్రాలే వెగటుగా మారిన చందం. ఇన్ రివర్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ అంచనాలన్నీ బూమరాంగ్ సైతమైన తీరు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన కార్యాలయంలోకి అధికారుల్ని తీసుకునేటప్పుడు జనానికి ఎన్ని కాక్ అండ్ బుల్ స్టోరీస్ వినిపించాలనో అన్ని వినిపించేశారు. సీఎంఓ కూర్పులో కొత్త ప్రయోగాలు చేస్తున్నామన్నారు. పరిపాలనలో పారదర్శకత అన్నారు. అధికారులు, సిబ్బందిలో క్రమశిక్షణ అన్నారు. చివరికి సామాజిక సమీకరణాల్ని సైతం ఉటంకించేశారు. ఈ భ్రమలన్నీ తొలగిపోయి కొద్ది రోజులకే సీఎంఓలో అధికారుల నియామకం వివాదాస్పదమైంది. అక్కడ పదవులు వరించిన ఒకరిద్దరు మినహా ఎవరికీ పరిపాలనాపరమైన అంశాలపై అవగాహన లేదన్న టాక్ వచ్చేసింది. కనీసం సెక్రటేరియట్లో ఫైల్ మూమెంట్ ఎలా జరుగుతుందో తెలియని వాళ్ళు అక్కడ వచ్చి చేరారన్నది అపవాదు. దీంతో ఒక్కొక్కరుగా సీఎంఓ నుంచి అధికారులు ఎగిరిపోవడం మొదలైంది. ఈ క్రమంలో అపాయింట్మెంట్ అయిన 7 అధికారుల్లో 2 ఐఏఎస్లు మినహా నాన్ ఐఏఎస్లు 3ని, ఒక ఐఏఎస్ అధికారిని అక్కడి నుంచి బయటకు తరిమేశారు. కాంగ్రెస్ 2.5 ఏళ్ల కాలంలో ముందు సంగీత సత్యనారాయణ, తర్వాత షానవాజ్ ఖాసీం, మొన్న చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పుడు అజిత్ రెడ్డి ఇలా వరుసగా ఉద్వాసనకు గురవుతున్నారు. ఏకంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన టీంలో నియమితులైన అధికారులు ఒకరిద్దరు మినహా ప్రస్తుతం ఎవరూ అక్కడ లేరు. అయితే ఎవరికీ సచివాలయ విధుల్లో అనుభవం లేకపోవడమే గెంటివేత వెనుక అసలు మతలబు అన్న వాదనలున్నాయి. కాగా వీళ్ల పర్ఫార్మెన్స్ పై ఎప్పటినుంచో అసంతృప్తి ఉన్నా సీఎంఓ నుంచి తీసేయడానికి మాత్రం సుదీర్ఘ కాలం పట్టింది. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. అధికారుల ఎంపికలో సీఎం ఛాయిసే బేకారుగా ఉందన్న వాదన మొదట్నుంచే ఉంది. సచివాలయం రూల్స్, పరిపాలనలతో సంబంధం లేని బ్లూ బుక్ ప్రకారం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అనుభవం లేని అధికారుల్ని సీఎంఓలో నియమించారన్నది మొదట్నుంచి ఉన్న టాక్. ప్రధానంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులు కాకుండా ఇండియన్ డిఫెన్స్, ఇండియన్ పోలీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారుల్ని సీఎంఓకు తెచ్చుకోవడమే పెద్ద పొరపాటని, అలాంటి వాళ్లకు సచివాలయ బిజినెస్ పట్ల అవగాహన ఎలా ఉంటుందన్న సంశయాలు అప్పట్లోనే తలెత్తాయి. యూనిఫామ్ అండ్ డిసిప్లిన్ సర్వీసెస్ అయిన ఈ విభాగాల అధికారులకు ప్రజా సంబంధాలు, సమస్యల పట్ల అంచనా ఉండకపోగా సంక్షేమం, అభివృద్ధి లాంటి విస్తృత పరిధి ఉండే పథకాలపై అస్సలు అనుభవం ఉండదన్న వాదనలు అప్పట్లోనే వినిపించాయి. ఆ కోణంలో చూస్తే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడతల వారీగా గెంటివేయబడుతున్న ఒక్కొక్క అధికారి వ్యవహార శైలి ఒక్కొక్క తీరు. వర్ణిస్తూ పోతే అంతులేని వాళ్ల అజ్ఞానం బయటపడడం మినహా ఏమీ ఉండదు. తాజాగా ఉద్వాసనకు గురైన అజిత్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితుడు. ఇదే అప్పట్లో ఆయన నియామకానికి ప్రధాన అర్హత. దానికి ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ ముసుగు తొడిగారు. ఆర్మీ నుంచి తీసుకుంటున్నాం, పరిపాలనలో డిసిప్లిన్ అవసరం, మిలిటరీ నుంచి వచ్చే అధికారి అయితే సిబ్బందిలో క్రమశిక్షణ తేగలుగుతాడు అన్న రంగు పులిమే ప్రయత్నం చేశారు. చివరికి అధికారుల్ని సమన్వయపరచడంలో అజిత్ రెడ్డి చతికిలబడడం పాలకుల్ని అబాసుపాలు చేసింది. స్వతహాగా మిలిటరీ మ్యాన్ అవడం వల్ల సెక్రటేరియట్లో ఆయన డిఫెన్స్ రూల్స్ ను అమలుపరిచే ప్రయత్నం చేశారని అభియోగం.
ఆల్వేస్ బాస్ ఈజ్ రైట్ అన్న సైనికుడి మనస్తత్వం అజిత్ రెడ్డి కుంభముంచింది. సీఎం చెప్పిన దానికి డూడు బసవన్నలా తల ఊపడం మినహా ఆయన పెద్దగా బుర్ర వాడేవారు కాదన్న కాడికి వచ్చింది. బాస్ పురమాయించిన పని చేయించడంలో కింది స్థాయి అధికారులతో స్ట్రిక్ట్ గా ఉండే తాపత్రయంలో చివరికి శాడిస్ట్ అని ముద్ర వేయించుకున్నారని ఆయనపై పడ్డ మరక. కాలక్రమంలో సీనియర్ ఐఏఎస్లు ఎవరూ అజిత్ రెడ్డి మాట విననంతగా పరిస్థితి ముదరడంతో ఆయన్ను ఆ పొజిషన్ నుంచి తప్పించడం అనివార్యమైందన్నది సీఎంఓ వర్గాల ఉవాచ. కాగా రాజధాని శివారులోని ఒక వ్యవసాయ భూమికి నాలా క్లియరెన్స్ ఇప్పించడం కోసం ఆయన మామ అజిత్ రెడ్డిని వాడుకున్నారన్న కారణం కూడా ఉద్వాసనకున్న నేపథ్యంలో ఒకటన్న వాదనలున్నాయి. సీఎంఓలో మరో అధికారి చంద్రశేఖర్ రెడ్డి. ఈయన యూనిఫామ్ సర్వీసెస్ లో మరో వింగ్ అయిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి. రెడ్డి గారు సచివాలయంలో పనిచేసినన్ని నాళ్లు సీఎంకు అతి దగ్గరి అధికారిగా చెలామణి అయ్యారు. అటవీ, పర్యావరణం, వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ట్రాన్స్పోర్ట్, R&B, ఫుడ్ అండ్ సివిల్ సప్లై వంటి కీలక శాఖలు అప్పట్లో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి దగ్గరే ఉండేవి. స్వతహాగా రెడ్డి సామాజిక వర్గం, పైగా సీఎంకు సన్నిహితుడు కావడంతో అన్నేసి ముఖ్య శాఖలు ఆయనకు అప్పగించారు. కానీ ఆ స్థాయిలో పనితీరును కనబరచడంలో ఆయన దిగదుడిపే అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలు ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యారని, ఒక పరిస్థితిలో స్వయంగా ముఖ్యమంత్రి ఆయన వైఖరి పట్ల పెదవి విరిచారని అప్పట్లోనే సచివాలయంలో వినిపించిన వాదన. అందుకే తనకు గుదిబండలా తయారైన ఆయన్ను సైతం సీఎంఓ నుంచి కదిలించి సమాచార హక్కు చట్టం ముఖ్య కమిషనర్గా సీఎం పంపించేశారు. ఇదిలా ఉంటే ఇండియన్ పోలీస్ సర్వీసెస్ అధికారి షానవాజ్ ఖాసిం సైతం మైనారిటీ కోటాలో అప్పట్లో సీఎంఓలో అపాయింట్ అయ్యారు. డిప్యూటేషన్ పై వచ్చిన ఈ ఖాకీ బీసీ, మైనారిటీ వెల్ఫేర్, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ లాంటి ముఖ్యమైన శాఖల బాధ్యత చేపట్టారు. కానీ వాటిని సమర్థవంతంగా నిర్వర్తించడంలో ఖాసిం పూర్తిగా విఫలమయ్యారన్నది అప్రతిష్ట. సదరు ఐపీఎస్ పర్ఫార్మెన్స్ పై ఒక సందర్భంలో ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అందుకే ఆయన్ను అక్కడి నుంచి డ్రగ్ కంట్రోల్ అథారిటీకి సాగనంపారు. కాంగ్రెస్ ఏలుబడి మొదలైన తొలినాళ్లలో సీఎం ఆఫీసుకు వచ్చి అందరికంటే ముందే ఉద్వాసనకు గురైన మరో అధికారిని సంగీతా సత్యనారాయణ. ఈమె కన్ఫర్డ్ ఐఏఎస్. ఎస్సీ కోటాలో ముఖ్యమంత్రి కార్యాలయంలో నియామకమైన సంగీత కాంగ్రెస్ మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ కూతురు. మహిళా, శిశు సంక్షేమం, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖల బాధ్యతలను ఆమె నిర్వర్తించారు. కాగా అనుభవరాహిత్యం ఓవైపు వెంటాడితే మరోవైపు అధికారుల్ని సరిగ్గా సమన్వయం చేయలేకపోయిందన్న ముద్ర సంగీతపై బదిలీ వేటు పడేలా చేసిందన్నది బోగట్ట. ఇదిలా ఉంటే పరిపాలనాపరమైన అంశాల్లో సైతం నాలెడ్జ్ జీరో అన్న అపవాదును ఆమె మూటగట్టుకుంది. నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రభుత్వ ప్రాధాన్యాల్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆమె కనబరిచిన పనితీరు సంతృప్తికరంగా లేదన్న కారణాలపై సంగీత సత్యనారాయణను సీఎంఓ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఫైనల్ గా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యమంటూ బొచ్చెడు నీతులు వల్లించిన ఏలికలు చివరికి కొత్త పాతలతో కలిసి ఓ ఇద్దరు బీసీ అధికారులతో సరిపుచ్చేశారు. సీఎంఓలోని మిగిలిన స్థానాలను అగ్రవర్ణాల ఆఫీసర్లతో నింపేశారు. తాజా పరిణామాల తర్వాత 1-2 రోజుల్లో సీఎంఓ అధికారుల శాఖలు కూడా షెఫిల్ చేస్తారని వినికిడి.